మూసీ పరివాహక ప్రాంతాల్లోని మార్కింగ్ చేసిన ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. తొలి ప్రక్రియలో భాగంగా శంకర్ నగర్ రివర్ బెడ్లోని రసూల్పుర, మూసానగర్ ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చివేస్తున్నారు. కూల్చివేతలకు ముందుగానే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లలోని నిర్వాసితులను తరలించారు. ఆ తర్వాత ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. ఇళ్లను కూల్చడానికి ముందు నిర్వాసితులు తమ ఇళ్లకు ఉన్న ఐరన్, వివిధ రకాల సామాగ్రిని తీసుకువెళ్లారు. నిర్వాసితులకు చంచలగూడలోని ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు అధికారులు. దీంతో నిర్వాసితులు అంతా అక్కడకు వెళ్లిపోయారు. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. నిర్వాసితుల సామాగ్రిని తరలింపుకు వాహనాలను సైతం ఏర్పాటు చేశారు అధికారులు. ఇటీవల మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించారు. గుర్తించిన ఇళ్లకు RBX అని మార్క్ వేశారు. ముందుగా మార్క్ వేసిన ఇళ్లలో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సాయంతో ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. మూసీ ప్రాంతాల్లో నిర్వాసితులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లో కనీస వస్తువులు లేవని బాధితులు ఆందోళన చెందుతున్నారు. చంచలగూడలో కేటాయించిన ఇళ్లలో కనీస వస్తువులు లేవని మండిపడుతున్నారు. లిఫ్ట్ సదుపాయం లేకుండా అపార్ట్మెంట్లలో ఎలా ఉంటారంటూ ప్రశ్నిస్తున్నారు. వాటర్ సదుపాయం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తక్షణమే వాటర్ కనెక్షన్, లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై చంచలగూడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మూసీ పరిపాక ప్రాంతాల్లో రివర్ బెడ్ ఏరియాలు ఎక్కడైతే మార్కింగ్ చేశారో ఆ నిర్వాసితులని స్థానికంగా ఉండే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి అధికారులు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో నిర్వాసితులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా చాదరగఢ్తో పాటు ఇటు శంకర్ నగర్, మూసా నగర్తో పాటు రసూల్పుర ఏరియాకి సంబంధించిన నిర్వాసితులను కూడా స్థానికంగా ఉండే చెంచలగూడ జైలు వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్లకి అలాట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎత్తైన భవంతులు ఉండడం, వాటికి సామాన్లను పైకి తీసుకెళ్లడం కొంత నిర్వాసితులకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వీటితో పాటు చాలా చోట్ల చాలా బిల్డింగ్స్ సంబంధించి చాలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి ఇంకా నీటి సదుపాయం లేకపోవడంతో వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు గూడునైతే కల్పించారు కానీ ఇక్కడ లోపల కనీసం మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అంటూ ప్రస్తుతానికైతే స్థానికులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు గడిచిన కొద్ది రోజులుగా నిర్వాసితులను ఎక్కడైతే మార్కింగ్ వేశారో మార్కింగ్ ఏరియా సంబంధించిన నిర్వాసితులంతా కూడా తమ సామాన్లను కట్టుబట్టలు తీసుకొచ్చి వారికి అధికారులు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే చేరుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో మేము వచ్చిన 2 రోజులకి వారు వచ్చిన 2 రోజులకి విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. కానీ కింద నుంచి 6, 7, 8, 9 పై ఫ్లోర్లకి తమ విలువైన సామాగ్రిని తీసుకొచ్చేందుకు చాలా కష్టతరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం అధికారులు మూసీ నిర్వాసిత ప్రాంతాలకి ఎలాంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాటిని కూడా పరిశీలిద్దాం. ప్రస్తుతం చూసుకోవచ్చు నేను చెంచలగూడ జైలు వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ని 6వ ఫ్లోర్లో ఉన్నాయి. ఫ్లోర్లో చూసుకోవచ్చు కేవలం కట్టి వదిలేసి వాటికి పెయింటింగ్ వేసిన బెడ్రూమ్లను కూడా ప్రస్తుతానికైతే మూసీ పరివాహక నిర్వాసితులకు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నపలంగా అధికారులు ఇక్కడికి వచ్చి నిర్వాసితులను ఇందులో వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం కూడా సుమారుగా 4-5 ఏళ్ల క్రితం కూడా ఈ బిల్డింగ్లు నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత వీటి ఆలన పాలన లేకపోవడంతో కూడా ఎక్కడ చెత్త చెదారం కూడా ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను చెప్తున్న ప్రస్తుతానికైతే నిర్వాసితులతో మాట్లాడదాం. कैसा है सहूलत कैसा है डबल बेडरूम में? नहीं है भैया, पानी की सहूलत नहीं है, बहुत परेशान हो रहे हैं जब से पानी का सहूलत नहीं है हमारे, बहुत परेशान हो जा रहे हैं हम लोग। हाँ वही है, पानी नहीं है, कुछ नहीं है। जब से कुछ तो जरा मुँह हाथ धोएंगे तो पानी नहीं है हमारे पास। 2-3 दिन हो गया जब से पानी आ रहा नहीं, और लिफ्टा भी बंद है। कैसा हम ऊपर से नीचे तक पूरा सामान उठा के लेके आ रहे। पहले तो हमारे घर चले गए, ऊपर से यहाँ सेफ्टी के लिए तो कुछ करना ना, पानी नहीं है तो कैसा करना, ये घर कैसा धोना हम लोग। वहाँ से तो सामान ला लिए हम लोग। బిల్డింగ్ సంబంధించి అపార్ట్మెంట్ సంబంధించి ఏదైతే మన డబుల్ బెడ్రూమ్ ఉందో ఇక్కడ సంబంధించి 9 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని అడిగినా కానీ తమకు మంచి ఇల్లు కేటాయించారు కానీ ఇక్కడ ఎలాంటి వసతులు కల్పించకుండా కనీసం తాగేందుకు నీరు లేదు, వంట సామాగ్రి కడుక్కునేందుకు నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడతామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీటిని క్లీన్ చేసుకునేందుకు సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి వాటర్ సదుపాయం కల్పించాలంటూ నిర్వాసితులంతా కూడా వేడుకున్న దృశ్యాలు మనకి చెంచలగూడ డబుల్ బెడ్రూమ్ ఆ ఏరియాలో కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం డి రాజుతో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.